హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. డే 22 విశాఖపట్నం టు కన్యాకుమారి రైడ్. ఎర్లీ మార్నింగ్ 7:40 టైం అవుతుంది. అండ్ నిన్న నైట్ ఫుల్ వర్షం పడింది. ఆ వర్షంలోనే టెంట్లోనే నేనైతే పడుకున్నాను బయట. అండ్ టెంట్ కొంచెం తడిసింది కూడా. అండ్ అలాగే ఈరోజు మార్నింగ్ కూడా వర్షం స్టార్ట్ అయింది. నేను కొంచెమే రైడ్ చేశాను, ఒక 2 కిలోమీటర్స్ రైడ్ చేశాను. అండ్ వర్షం అలా అలా గట్టిగా అవుతూ వచ్చింది. ఇప్పుడైతే రైడ్ ఆపేసాను అనమాట. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది, టెంపుల్ దగ్గర అయితే ఆగిపోయాను. ఇక్కడ 3 రోజులు వర్షం ఉందంట. నేను స్టే చేసిన పెట్రోల్ బంకులో ఒక పర్సన్ అయితే చెప్పారు. అండ్ చూసారు కదా ఎలా ఉన్నాయో మబ్బులు. 7:40 అవుతుంది టైం. ఈ టైంకి ఇలా ఉంది వాతావరణం. పక్కనే ఒక టీ షాప్ ఉంటే టీ అయితే తాగాను ఇప్పుడే. అండ్ వెయిట్ చేస్తున్న వర్షం తగ్గే వరకు. ఎర్లీ మార్నింగ్ ఇలా ఉంటే నేనైతే ఈరోజు రైడ్ చేయలేను. తిరుచెందూరు వరకు కూడా వెళ్ళనో తెలీదు. తిరుచెందూరు వచ్చేసి 34 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. అండ్ అక్కడ ఒక పెద్ద టెంపుల్ అయితే ఉంది. సో ఆ టెంపుల్ విజిట్ చేద్దాం అనుకున్నా ఈరోజు. చూడాలి, వర్షం తగ్గితే మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోతాను నేను. సో ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 1 o'clock. మార్నింగ్ 7 o'clock నుంచి 1 o'clock వరకు ఒకే దగ్గర అయితే ఉన్నా టెంపుల్లోనే. అండ్ ఇక్కడ ఒక జరిగిన మంచి విషయం ఏంటంటే ఛార్జింగ్ పోతుంది. సో ఛార్జింగ్ పెట్టుకున్నా. చినుకులు అయితే చిన్నగా పడుతూ ఉన్నాయి. నేనైతే ఇంకా వెళ్ళిపోతున్నాను తిరుచెందూరు సైడ్. సో మళ్ళీ ఎక్కడైనా వర్షం గట్టిగా స్టార్ట్ అయితే ఆగిపోతాను. ఈరోజు ఏం రైడ్ చేయలేదు, ఓన్లీ 3 కిలోమీటర్సే రైడ్ చేశాను మార్నింగ్ నుంచి. నా లైఫ్లో ఫస్ట్ టైం ఏమీ చేయకుండా ఒక 6 గంటలు ఒకే ప్లేస్లోనే అలా ఉన్నా అనమాట. సో చాలా బోర్ కొట్టింది. మొబైల్ ఇవన్నీ ఛార్జింగ్ పెట్టాను, సో ఏం చేయడానికి అవ్వలేదు. సో చాలా అంటే చాలా బోర్ కొట్టింది. ఇప్పుడు టువర్డ్స్ తిరుచెందూరు సైడ్ వెళ్ళిపోతున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ రెస్ట్ అయితే క్యాన్సిల్, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆల్రెడీ రెస్టే తీసుకున్నాను ఫుల్గా. సో ఆఫ్టర్నూన్ 2.5 hours నేను రెస్ట్ ఏదైతే తీసుకుంటానో ఆ టైంలో రైడ్ అయితే చేయబోతున్నా. అండ్ ఎక్కడైనా ఆపి లంచ్ అయితే చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, ఎందుకంటే అక్కడ ఏమీ వర్షం తగ్గలేదు అసలు ఎక్కడికి వెళ్ళడానికి. తిరుచెందూరు వచ్చేసి ఇంకా 29 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. సో ఒక 2 hours అయితే రీచ్ అయిపోతాను. అంతకుముందే ఎక్కడైనా ఆపి హోటల్లో లంచ్ అయితే చేస్తాను. టైం 2:10 అవుతుంది. 1:40కి నేను ఒక హోటల్ దగ్గర అయితే ఆగి లంచ్ అయితే చేసేసాను. మీల్సే తిన్నాను. 80 రూపీస్, అంత వర్త్ కాదు, బట్ తినాలి, ఏదో ఒకటి తినాలి కాబట్టి తినేసాను. సో మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాను. నేను లాస్ట్ 2 days నుంచి కొంచెం ప్లాన్ వేసుకొని రైడ్ చేస్తున్నా. అండ్ అది ప్రకృతికి అయితే నచ్చలేదు. సో మనం అనుకున్నట్టు జరగవు ప్లాన్ల ప్రకారం వెళ్తే. నిన్న నేను అనుకున్నన్ని కిలోమీటర్స్ తొక్కలేదు, ఈరోజు మార్నింగ్ మొత్తం ఏం తొక్కలేదు. సో అందుకే ప్లాన్లు వేసుకొని అయితే వెళ్ళకూడదు. ఏ రోజు ఎక్కడి వరకు వెళ్తే అక్కడ వరకు వెళ్ళామనుకొని హ్యాపీగా ఉండాలి అంతే. తిరుచెందూరు 16 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. చాలా రోజుల తర్వాత ఒక రివర్ అయితే క్రాస్ చేస్తున్నా. ఇది వచ్చేసి తమిరబరణి రివర్.
కొంచెం పెద్దగానే ఉంది, అలాగే వాటర్ కూడా బాగానే ఉంది. ప్రజెంట్ నేను తిరుచెందూరు టౌన్లో అయితే ఉన్నా. అండ్ తిరుచెందూరు మురుగన్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నా. సేమ్ మధురై, శ్రీరంగం, అలాగే రామేశ్వరం లాగే తిరుచెందూరు మురుగన్ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్. తిరుచెందూరు మురుగన్ టెంపుల్ వచ్చేసి సముద్రం పక్కనే లొకేట్ అయ్యింది. సో చాలా అందంగా అయితే ఉండబోతుంది ల్యాండ్స్కేప్. ఆ టెంపుల్, సముద్రం, అలాగే చుట్టుపక్కల సిటీ చాలా అందంగా అయితే ఉండబోతుంది. వీలైతే డ్రోన్ షాట్స్ తీయడానికి ట్రై చేస్తాను. తిరుచెందూరు మున్సిపాలిటీ వెల్కమ్స్ యూ. టెంపుల్ ప్రొమిసెస్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ పోలీసులు చాలా మంది అయితే ఉన్నారు, ఎందుకంటే ఈ టెంపుల్ పక్కనే డిఎస్పి ఆఫీస్ అయితే ఉంది. సో అండ్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది, అందువల్లనే ఎక్కువ మంది అయితే ఉన్నారు. నేను అనుకున్నాను తమిళనాడులోని శ్రీరంగం రంగనాథ స్వామి టెంపుల్, అలాగే మధురై మీనాక్షి అమ్మన్ టెంపుల్, రామేశ్వరం జ్యోతిర్లింగం ఆ టెంపుల్, ఇవే బాగా పిలిగ్రమ్స్ ఎక్కువ మంది వస్తారు అని అనుకున్నాను. బట్ వాటన్నిటికంటే ఎక్కువ మంది భక్తులు తిరుచెందూరు మురుగన్ టెంపుల్కి అయితే వస్తూ ఉన్నారు. చాలామంది అంటే చాలామంది. సో ఇక్కడ పోలీసులు చెప్పారనమాట, నువ్వు బయట ఏం పెట్టేసి వెళ్ళినా సేఫ్ కాదు అని. అందుకైతే నేను లోపలికైతే వెళ్ళట్లేదు. అండ్ టెంపుల్ అయితే అటు సైడ్ ఉంది. ఇది వచ్చేసి మెయిన్ గోపురం. ఈ వెనకనే సముద్రం అయితే ఉంటుంది. ఒక్కసారి చూడండి ఎంతమంది భక్తులు ఈ టెంపుల్కి విజిట్ చేస్తున్నారు. తిరుచెందూరు మురుగన్ టెంపుల్కి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది భక్తులు వస్తారని. అలాగే టెంపుల్ మొత్తం రీకన్స్ట్రక్షన్ అయితే అవుతూ ఉంది. తిరుచెందూరు టెంపుల్ డ్రోన్ వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. ఒక్కసారి చూసేయండి. నేను ఇంకా ఇక్కడ ఉన్న పోలీస్ బందోబస్తు చూసి డ్రోన్ ఫ్లై చేయడానికి అవ్వదేమో అనుకున్నా, బట్ చాలా బాగా వచ్చాయి. ఇక్కడ బీచ్ అండ్ టెంపుల్ వ్యూ ఒక్కసారి అయితే చూసేయండి. ఈరోజు భక్తులు అయితే చాలామంది ఉన్నారు. అండ్ నా సైకిల్ అండ్ నా సామాన్లన్నీ బయట పెట్టడం అంత సేఫ్ కాదని పోలీసులే చెప్తున్నారు. సో అందుకోసమే నేనైతే ఇంకా లోపలికి వెళ్ళలేదు దర్శనానికి. టెంపుల్ లోపలికి వెళ్ళలేకపోయినా టెంపుల్ వ్యూ అయితే చూశాను, చాలా హ్యాపీ. అండ్ సముద్రం పక్కనే టెంపుల్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. టైం వచ్చేసి 4:40 అయింది. నేను ఇప్పటి వరకు ఒక 38 కిలోమీటర్స్ రైడ్ అయితే చేశాను. అండ్ నేను ఇంకొక 1 అవర్ అయితే రైడ్ చేస్తాను. అండ్ నాకు ఇంకొక 14 కిలోమీటర్ దూరంలో ఒక ఫిల్లింగ్ స్టేషన్ అయితే ఉంది. సో అక్కడి వరకు అయితే టార్గెట్ పెట్టుకున్నా. ఇప్పుడు కన్యాకుమారి ఇంకా 78 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. రేపు ఎటువంటి వర్షం ఏం లేకపోతే రేపైతే నేను కన్యాకుమారికి అయితే చేరుకుంటాను. ఫిల్లింగ్ స్టేషన్ అయితే ఇంకొక 500 మీటర్స్ దూరంలో ఉంది. అంతకుముందే ఏదైనా ఒక హోటల్లో మంచి టీ అయితే తాగాలి, కొంచెం హెడేక్ అయితే ఉంది.